కోయింగ్లాగా ఇది. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని రాజోలు సంత అయితే అనుకున్నాం. రాజోలు ఫిష్ మార్కెట్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో రాజోలు అనమాట. అది సంత వచ్చి శనివారం నాడు అనమాట. శనివారం సంత, కానీ శనివారం నాడు వెళ్ళాను. అయితే సంత అయితే ఏమి లేదు. ఏవో చేపల మార్కెట్ కూడా ఏమీ లేవు, తక్కువగా ఉన్నాయి. సంత కూడా ఏంటి నేను కాయగూర దుకాణాలు అవి ఉన్నాయన్నమాట. పెద్ద సంత అయితే ఏమి లేదన్నమాట. అలా ఏమన్నారంటే ఇంకా ఆదివారం అయితే బాగుంటుందండి. ఆదివారం దిగిందండి. వేళ అయితే మనం సంతకైతే వెళ్తాం. అది సంత వచ్చేసి శనివారం అన్నమాట. శనివారం వారం సంత. శనివారం అయితే సంత జరుగుతుంది. శనివారం సంత అయితే జరుగుతుంది. ఉదయం నుంచి ఉంటుంది సాయంత్రం వరకు. కానీ ఏముండదు అన్నమాట. ఏమో అసలు ఏముండదు. సరే రెండు కాయగూర దుకాణాలు ఉంటాయి, చికెన్ మటన్ షాపులు ఉంటాయి. తక్కువ అన్నమాట. సంత అయితే ఉంటుంది తక్కువ. చాలా వరకు అయితే రమ్మన్నారన్నమాట. నేనైతే అనుకున్నాను సంత అయితే చేస్తాను. ఉదయాన్నే వెళ్తున్నాను అనమాట. పొద్దుటే 8 గంటలకైతే వెళ్తున్నాను. రాజోలు ఫిష్ మార్కెట్ గోదావరి. రాజోలు గోదావరి అండి ఇది. అది మెయిన్ రోడ్డు. ఇదేమో ఏటుగొట్టు, ఇదేమో గోదావరి. రాజోలు గోదావరి పక్కనే ఏటుగొట్టు పక్కనే మన మార్కెట్ అయితే ఉంటుంది అన్నమాట. అలా ఊర్లోంచి రావచ్చు. హాయ్ ఫ్రెండ్స్, అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని రాజోలు మార్కెట్కి అయితే వచ్చాము మనం. ఫిష్ మార్కెట్కి, రాజోలు ఫిష్ మార్కెట్ చికెన్ మటన్ ఇవన్నీ కూడా ఉంటుంది. సంత వచ్చి నిన్న శనివారం నాడు సంత. ఈవేళ అయితే మనం శనివారం నాడు సంత అయితే వచ్చాను. పెద్ద ఏమి లేదు. ఆదివారం అయితే రమ్మన్నారు. ఈవేళ ఆదివారం ఉదయం వచ్చాను 9 గంటలకల్లా. ఇప్పుడు సంత అయితే చూపించాను, మార్కెట్ అంతా కూడా చూపించాను. చూడండి, ఇవన్నీ కూడా మనం ఇదంతా చికెన్ మటన్ ఈ మార్కెట్ అంతా కూడా ముందైతే చూడండి, తర్వాత అయితే రేట్లు అడుగుతాను. మొత్తం అంతా కూడా ఇప్పుడైతే మనం ఫిష్ మార్కెట్కి వెళ్ళి ఫిష్ రేట్లు ఎలా ఉన్నాయని కూడా అడిగినాం. ఇక్కడైతే ఓ షాప్లో చికెన్ అడిగేసి అప్పుడు ఫిష్ మార్కెట్కి అయితే వెళ్దాం. తర్వాత చికెన్ మటన్ అన్ని కూడా రేట్లు అయితే అడుగుతాం. ఇది అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు మండలం, రాజోలు అంటే రాజోల్లో ఆదివారం. ఈవేళ ఆదివారం ఉదయాన్నే అయితే 9 గంటలకైతే వచ్చాం మనం. రేట్లు ఎలాగ ఇవి? బాయిలర్ ఎలాగా? బాయిలర్ కేజీ 200. పార్న 150. ఈ ఏం చేపలమ్మా? చేపలేంటి? కాదు కదా, సముద్రమే గోదావరియా? అన్ని సముద్రమయ్యా. ఒకసారి చెప్పమ్మా, ఈ సావిడేలు ఎలాగా? ఎలాగా?
జత 300. అవి ఏంటమ్మా ఈ పమ్మరొట్ల ఎంతమ్మా? 100 రూపాయలు. ఇలాగా ఇయ్యమ్మా ఏంటి? 3 పళ్ళు గొరకలు 150 రూపాయలకి ఇయ్యేలాగా మొత్తం ఎన్ని కలిపి ఇయ్యమ్మా? ఎంత? 100 రూపాయలు. ఏంటమ్మా ఇవి ఎంతవి? అవి 150 రూపాయలు. ఇయ్యమ్మా గుడ్డగ్రేలు ఎంతమ్మా? ఇవి 300. ఇయ్యమ్మా మొత్తం ఎన్ని కలిపి 200? బాగున్నాయమ్మా. ఇవి మొత్తం ఎన్ని కలిపి 150. ఓకే. రాజులు ఫిష్ మార్కెట్లో అయితే చేపలు సముద్రం చేపలు అన్ని కూడా చాలా తక్కువ రేట్లు ఉన్నాయండి. చూడండి అన్ని కూడా చాలా తక్కువ రేటు. యూట్యూబ్ అమ్మా ఏంటి ఎలాగ రేట్లు? రైలు గోదావరియా సముద్రమయా? గోదావరి. ఈ మొత్తం రైలన్నీ కలిపి 100 రూపాయలే. మొత్తం రైలన్నీ 100 రూపాయలు అంటండి. ఇయమ్మా ఈ 100 రూపాయలు, ఈ 100, ఈ 150 రూపాయలు. ఓకే బాబా ఏంటి చేపలు? ఇయే చెరువు చేపలు ఏంటి? ఒకసారి పేర్లు చెప్పు ఒకసారి. ఏంటి? శిలావతులు. ఎలాగా రేట్? ఎలాగా అదే చెప్పు. ఈ చేప ఎంత? ఈ చేప ఎంత చెప్పు. ఈ చేప ఎంత బాబాయ్? నువ్వు అమ్ము 150 రూపాయలు. అది ఇది 130 రూపాయల. ఇయ్యి 100 ఉంటుంది, 150 ఉంటుంది, 250 ఉంటుంది. అలా ఉంటాయమ్మా. 200, 150 అయ్యే సైజులు ఇవన్నీ కూడా. ఓకే గొడవలేదు. ఓకే ఓకే. సంతకొచ్చావమ్మా? సంతకొచ్చావా? ఈ 200 ఎండ్రీలు. ఈ పచ్చిరీలు కేజీ 300. ఇవి 100, 150. ఈ 2 పోగులు 200. బాబాయ్ చేపలేంటి బాబాయ్? చేపలేంటి? ఇవి శిలావతులు చెరువు చేపలు. ఎలా ఎంత ఇప్పుడు? ఇది 100. ఇది ఇది అన్ని 100. ఇది 100, ఇది 100. ఓకే. ఇది ఏంటి? కొండగప్ప. కొండగప్ప ఎంత? కొండగప్ప ఎంత? ఎంత? 1200. ఇది 1200. ఫైనల్ ఫైనల్ అయితే 1000 రూపాయలకి అయితే వస్తుంది. ఫైనల్ అయితే 1000 రూపాయలు అంట. ఈ కొయ్యంగులు 200. ఈ 2 కలిపి 200. ఇది బాబాయ్ ఈ 500. ఎంత ఉంటాయి కొరవి? కేజీ పైన కొయ్యంగలు కదా. ఈ కట్ట చేపలు ఎంత? 100 రూపాయలు. అమ్మా ఈ చేపలు చెప్పమ్మా ఒకసారి. రొయ్యలు ఎలాగమ్మా? 200. ఇయ్యమ్మా 50 రూపాయలు. ఇయ్యమ్మా రొయ్య పుట్టు 50. అవి ఎన్ని రొయ్యలు ఎలాగా? అవన్నీ కలిపి 150 వేస్తాం. ఈ అమ్మ కొయ్యంగులు
జత 500 కొయ్యంగులు. ఈ పరికిలు 30-40 అలాగే వేస్తారు. రెయ్యి బొట్టు ఎలాగేస్తావు? ఈ రెయ్యి బొట్టు 100 రూపాయలు వేస్తారు. రెయ్యి బొట్టు పచ్చి రెయ్యి బొట్టు అండి, ఇది 100 రూపాయలు. ఈ రెయ్యి బొట్టు అంటే 80కైనా 70కైనా అలాగే వేస్తుందంట. బాబాయ్ ఎలాగా రేటు? 900. ఎంత? 3 ఎంత? 900. కొయ్యంగులు చూడండి, 3 కలిపి 900 అంట. ఈ బాబాయ్ ఇయ్యండి అన్నయ్య ఎంత 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 కదా? ఫైనల్ ఎంత ఇస్తారు? 100 తగ్గుతుంది. 100 తగ్గుతుంది అంటే ఫైనల్ అయితే 100 తగ్గుతుందంట. ఈ ఏంటి ఎలాగమ్మా? ఈ 200. ఈ 200 అంటే మొత్తం ఇలాగా. ఈ అయితే 400. ఈ రెయ్యి బొట్టు 100 రూపాయలు. ఈ రెయ్యిలమ్మా ఈ 200. ఈ పప్పు అంతా కలిపి 100 రూపాయలు. జత 500 కొయ్యంగలే. అయ్యి ఆ రెయ్యిలు 50. ఈ గోదావరి మొత్తం అన్ని కూడా గోదావరి రెయ్యిలు. రొయ్యలు గోదావరియా? అన్ని కూడా గోదావరియా. ఎలాగమ్మా రొయ్యలు? ఎలాగమ్మా? కేజీ 300. మొత్తం ఇవన్నీ కలిపి ఎంత? ఇవన్నీ కలిపి 300. ఇవమ్మా 200. కొయ్యంగులమ్మా ఎలాగా? 3,500. రాజు సంతలోనే చేపలు అయితే చాలా ఎక్కువ ఉన్నాయండి. చాలా అన్ని రకాల చేపలు ఉన్నాయి. అన్ని రకాల కొయ్యలు, రొయ్యలు ఇవన్నీ కూడా చాలా అయితే ఉన్నాయన్నమాట. కొంచెం తక్కువ రేట్లోనే చెప్పుకోవాలి. ఇదైతే చూడొచ్చు. రెయ్యి పుట్టు అయితే 70 రూపాయలకి 80 రూపాయలు. పచ్చి రెయ్యి పుట్టు 70 రూపాయలకి 80 రూపాయలకి అయితే ఇస్తున్నారు. చూడొచ్చు మీరు. 600 కొన్నారు బాబాయ్. అది 600. ఎంత ఉంటుంది బాబాయ్ వెయిట్? అయ్యి ఎంత? ఈ ఎంత బాబాయ్? 600. కొంచెం పట్టు. ఈ మొత్తం ఇవన్నీ కొట్టి 600. బాగున్నాయి బాబు. కొయ్యంగలు కదా? ఓకే. ఏంటమ్మా చేపలు ఇవి? ఎంత ఇవి? ఇవన్నీ కలిపి 200. ఇవి 500. అయ్యమ్మా ఆ రెయ్యి పొట్టు 100 రూపాయలు. ఇయ్యమ్మా కొయ్యంగలు 800. ఇవన్నీ కలిపి 4 పెద్ద. ఈ రైలమ్మా 100 రూపాయలు. ఈ 100 రూపాయలు పప్పు. ఈ శనగపప్పు. ఇవి ఒకసారి చెప్పమ్మా. ఏంటి ఈ చేపలు? కాదు ఈ గోదావరి అమ్మా. అన్ని గోదావరియేనమ్మా? ఓకే. 5 సముద్రాలు. ఈ చెప్పమ్మా ఒకసారి. ఈ కట్ చేపలమ్మ 100 రూపాయలమ్మయ్యి. ఏంటమ్మయ్యి? అరటిగా బర్రెలే బొమ్మ 100 రూపాయలమ్మా. ఈ రైలమ్మా ఈ 100 రూపాయలు. ఏంటమ్మా పులస? ఎంతమ్మ ఇది? 1 1500. ఇది 1500 అండి పులస. ఎంత ఉంటాయమ్మా బరువు? కేజీ. ఇవమ్మా కట్ బర్రెలు కదా? ఈ కొయ్యంగులమ్మా అలాగే 500. 3 అయ్యా. ఇది పెద్దది. ఇది 600 కొయ్యంగుల. ఈ సొందువలమ్మా జత 600. ఈ జత ఎంత ఉంటుందమ్మా బరువు? కేజీ వస్తాయి 600 జత. ఈ రెయ్యి పట్టు ఈ 3 కేజీలు సొందువ. 3 కేజీలు సొందువ ఎంత ఇది? 2000. ఎంత ఉంటుంది? 3 కేజీలు ఉంటుంది కదా? 3 కేజీలు వచ్చి 2000 అంటండి. ఇది సొందువ పెద్దదే, చాలా పెద్దగా ఉంది. వండుగప్ప ఎంత ఇది? వండుగప్ప వచ్చి 2000. ఎంత ఉంటుందమ్మా బరువు? అది 3 కేజీలా? 3 కేజీలు ఉంటుంది. కన్నవరం మార్కెట్ లో అయితే సొందువాలు అయితే చాలా పెద్దగా ఉన్నాయండి. సొందువ పండుగప్పలు కూడా చాలా పెద్దగా ఉన్నాయి. రేట్ వచ్చి కేజీ చేప 3 కేజీలు. పండుగప్పలు వచ్చి పండుగప్ప 3 కేజీలు అండి 2000 అంట. సొందువ కూడా 3 కేజీలు ఉంది, అది 2000 అంట.
ఈ ఏం చేపలమ్మా? ఈ గోదావరియేనా? గోదావరి అన్ని కూడా ఎలాగ చెప్పమ్మా ఒకసారి. ఎలాగమ్మా ఈ రెండు కలిపి 100గా ఇయ్యమ్మా. కొయ్యంగలో 3,000 రూపాయలు కొయ్యంగలు అండి. ఇయ్యమ్మా ఇవన్నీ కలిపి 100 చేస్తా. ఏంటమ్మా పరిగలు ఇయ్యే? మధుల్లా. ఇయ్యమ్మా రేయి పొట్టు ఎంత? 100. ఏంటి మెత్తలు ఎలాగా? ఎండి కదా? ఎంతమ్మా? 150 రూపాయలు. ఇయ్యేంటమ్మా పరిగలు? ఎలాగ ఇవి? 500 4ని. కొయ్యంగలు అయితే 500 అంటే 4. ఈ రేయి పొట్టమ్మా 200 మొత్తం అంతా. ఈ ఎవరమ్మా? ఈ ఎవరే? ఎలాగా? ఎంతమ్మా ఈ మొత్తం? ఇవన్నీ 350 రూపాయలు అంటండి. చప్పుడు చేపలు అన్నమాట. ఈ చప్పుడు చేపలు 300 అంట. 300 అమ్మయ్యే మొత్తం. కట్టు పెరిగిలు ఇయ్యే? కట్టు పెరిగిలు 300. రేయి పెట్టమ్మా 100. ఇవి ఎలాగమ్మా? మొత్తం ఈ రైలన్నీ 300. ఇవమ్మా కొయ్యంలో మొత్తానికి 800. మొత్తం అన్ని ఏందమ్మా? 500. మొత్తం 1000 రూపాయలమ్మా కొయ్యంగలే. ఈ ఎండ్రీలు ఎలాగమ్మా? ఆ పోగలు ఎలాగైతే మీకు యాప్ పని పెట్టమ్మా. ఇది పోగి 50 రూపాయలు అయ్యా. చెప్పమ్మా ఒకసారి రైలు ఎలాగా? ఈ మొత్తం ఈ 200. ఈ 200. కట్ పెరిగిలమ్మా ఈ 100. ఈ కొయ్యంగలమ్మా ఇది 500. ఇయ్యమ్మా 700. ఇది రైలు 100 రూపాయలు అయ్యా. ఈ 100. అది ఇది 50 మొత్తం రేయి బుట్ట అంతా కలిపి 50 రూపాయలు. ఈ 4 పోగులు 50 రూపాయలు రేయి బొట్టు. ఈ 4 పోగులు 50 రూపాయలు. ఇయ్యమ్మా 400కి వేస్తారు. ఇయ్యమ్మా చెరువి 350. ఈ ఏంటి చేపలు? ఏంటి చేపలు అయ్యి? మాతలా. ఇయ్యి ఎంత? జత 400. ఈ చిలవతులు 3,500. పొద్దున ఎన్ని గంటలకు రావాలి మార్కెట్కి వస్తే? 7-8 గంటలకు రావాలి. అన్ని బయట జనం ఫుల్గా ఉంటారు కాబట్టి. పండుగప్పులు అయిపోయినాయి చాలా మట్టుగా. 9 గంటలకు చెరువు చేపలే. ఇది చెప్పు. 250 రూపాయలు బొచ్చు. అయ్యి సిలవతి అది 250. ఒకటి 200. గొర్రె ఎంత? కేజీ 150 రూపాయలు. కేజీ లెక్క అయితే. మామూలుగా పీసు లెక్క అయితే ఇది 100 పడుతుంది. ఇది 3,700 పడుతుంది. శనివారం సంత కదా? శనివారం నాడు సంత ఏమి ఉండలేదా? అది నిన్న వచ్చాను కదా. ఏమి లేవు అసలు, ఏమి లేవు కదా. అందుకనే ఆదివారం మార్కెట్ బాగుంటది రాజులు. శనివారం అయితే ఇంక సంత ఆగిపోయి సంత పోయింది మొత్తం. ఇంకా అసలు ఏం లేదు ఆదివారం మార్కెట్. ఈ ఎలాగమ్మయ్యి? ఈ 3,800. ఇయ్యి 50కి వేస్తాం. ఈ రొయ్యలు పొట్టి ఈ మొత్తం 200. ఇయ్యి 250. రొయ్యి పొట్టి ఎంత? 30-40కి వేస్తాం. ఈ 30 రూపాయలు ఇది కాదు. 30 రూపాయలు ఇది. ఇది 30 రూపాయలా? 30 రూపాయలు. ఏంటి ఎండి చేపలు? ఏంటి సందువాలు ఎంత?
200. ఏంటమ్మా ఎంతమ్మా 300. ఇదమ్మా రైలు 200. యూట్యూబ్లోకి 150. ఇవి ఎలాగమ్మా ఎంతమ్మా ఏంటి చేపలు ఇవి ఆర్చిన చేపలు ఈ కట్టి పరిగిలా కట్టి పరిగి ఈ పోగు 150 రూపాయలు ఇవి 100 రూపాయలు ఏంటమ్మా పరిగిలు ఇవి మొదలు రైలు కొయ్యంగులమ్మా కొయ్యంగులు ఎలాగా ఇది చెప్పు ఇది 500 ఇవి 400 రైలు మొత్తం 200. ఇవి ఒకసారి చెప్పమ్మా ఏంటి గోదావరియా మొత్తం అన్ని గోదావరి చేపలే ఈ చెరువియా ఇవి ఎలాగమ్మా జత 200. తులసి చేపలు ఎలాగా జత 300. ఇవమ్మా జత 600. రైలు మొత్తం 200. సొరలమ్మా జత 400. కొంతమంది అయితే చెప్పట్లేదండి రేట్లు ఎందుకు పనున్నప్పుడు ఎందుకు బయలుమంటున్నారు. అలాగే కొంచెం బతుమాలు అయితే అడిగాను అందరూ చెప్పారు రేట్లు. ఇది గోదావరి చేపలు అంటే కొంచెం నేను వద్దు 9 అయిందండి. ఇది 7 గంటలకు 8 గంటలకు అయితే మార్కెట్కి అయితే రావాలంట. అప్పుడైతే బాగా ఎక్కువ ఉంటాయండి ఇంకా కూడా. రోజుల మార్కెట్ లో అయితే పొద్దున్న 7 గంటల నుంచి అయితే రావాలంటండి. ఆదివారం రోజుని 7 గంటల నుంచి అయితే రావాలంట. 7-8 గంటలకు ఫుల్గా ఉంటుందంట. నేను వద్దులో వెళ్ళి 9 అయిపోయింది. ఇంకా ఎక్కువ ఉంటాయంట చేపలు. ఇప్పుడు మనం తీసింది కాకుండా ఇంకా ఎక్కువ ఉంటాయంట. అయితే మనం చికెన్ మటన్ అడిగి తెలుసుకుందాం. చికెన్ రేట్లు మటన్ రేట్లు చికెన్ షాపులు మటన్ షాపులు అయితే చాలా ఎక్కువ ఉన్నాయండి. అవి అయితే అడిగి తెలుసుకుందాం. దగ్గర చేపకి ఎంత కొట్టినందుకు చేపలు మీ కొట్టినందుకు ఇచ్చుకో. బాబాయ్ మాసం ఎలాగా కేజీ మాసం ఎలా బాబాయ్ 800. మేక పోతే ఇది మేక మాసం ఎలా బాబాయ్ తలకాయలు అయ్యి తలకాయ 400. కాళ్ళు 300. బాబాయ్ ఏట మాసం ఎలాగా 800 కేజీ. తమ్ముడు ఎలాగా రేట్లు ఎలాగా మాసం కిలో 800. తమ్ముడు ఏంటి ఎలాగా రేటు? తలకాయ సైజుని బట్టి రేటు అన్నా. తలకాయ సైజుని బట్టి రేటు. ఇప్పుడు ఈ తలకాయ ఎంత? ఇదైతే 400. ఇది తమ్ముడు ఇది 400. అది 400. ఈ కాళ్ళు 300. ఇందులో ఏ 250 300. ఈ పక్కే 200. ఈ 250 ఈ 300. తమ్ముడు ఎలాగా రేటు మాసం రేటు ఎలాగా? కేజీ 800. మేకని ఇది మేకనే పోతా ఇది మేక అంటండి. వద్దే మాసం బాబాయ్ ఏంటి మాసం ఎలాగా రేటు? ఎంత బాబాయ్? పోతు 1000 రూపాయలు. మేక అయితే మాకైతే 800. యూట్యూబ్ సార్.
బాబాయ్ ఎలాగా కోడి మాసం ఫారం ఎంత? బాయిలర్ అయితే 200. లైవ్ అయితే 130. ఫారం అయితే 90 రూపాయలు లైవే. బాబాయ్ మాసం ఎలాగా? యూట్యూబ్ వీడియోలకి ఎలాగ మాసం? 240 బాయిలర్. ఫార్న్ 180 రూపాయలు. బాబాయ్ ఎలా ఫార్న్ ఎలాగా? బాయిలర్ ఎలాగా? ఆ రేటునా? ఓకే. బాబాయ్ ఎలాగా రేట్ ఎలాగా మాసం? బాయిలర్ ఎలాగా? 200. ఫారం 160 రూపాయలు. తమ్ముడు ఎలాగా రేటు మాసం? బాయిలర్ అయితే ఫారం అయితే 160. లైవ్ అయితే ఒక రేట్ ఉంటుంది సార్. ఆ బొండం అయితే 150. ఇది బాయిలరా? ఓకే. తమ్ముడు ఎలాగా మాసం? ఏట మాసం ఎలా తమ్ముడు? తమ్ముడు ఎలాగా రేటు? 800. మేక పోత అయితే 1000 రూపాయలు. ఇది పోతా? ఇది పోతు, అది మేక. ఈ ఏంటమ్మా చేపలు? ఇవి వంజిరాలు. ఈ సముద్రమియా? ఈ గోదావరియా? సముద్రమి. ఎలాగమ్మా రైలు ఎలాగా? పోగు 50 రూపాయలు. ఇయమ్మా మెత్తల్లో? పోగు 50. ఇయమ్మా ఏంటమ్మా చేప ఇది? వంజిరమా. ఇయమ్మా ఎలాగా? కేజీ 800. 500 పడుతుంది. ఈ మెత్తలు 500 పడుతుంది. రేపటమ్మా 200. ఇయమ్మా 200. ఈ కట్టుబరిగలమ్మా? కట్టుబరిగలు అయితే 400 పడుతుంది. ఇవి అయితే మొత్తం ఈ పోగంటే ఇలాగా ఈ 50 రూపాయలు. ఈ కూడా 50 రూపాయలే. 4 200. ఓకే. చూసారు కదా రాజోలు మార్కెట్. రాజోల్లోనే మార్కెట్, ఫిష్ మార్కెట్ మొత్తం. ఇక్కడ అంతా కూడా చికెన్, మటన్, చేపలు మొత్తం అన్ని కూడా ఉంటాయి. ఎప్పుడంటే ఇది శనివారం సంత. శనివారం అయితే జరగట్లేదు. ఆదివారం అయితే సంత సూపర్ అండి. ఇక్కడ ఆదివారం ఉదయాన్నే రావాలంట. ఆదివారం ఉదయం 7 గంటల నుంచి అయితే మార్కెట్ అయితే బాగుంటుందని చెప్తున్నారు. రాజోలు ఫిష్ మార్కెట్. తమ్ముడు ఎలాగా రేటు? చికెన్, మటన్. ఇది చికెన్ పార్న ఎలాగా? కేజీ అది తమ్ముడు చెప్తాముడు కేజీ ఫారం 160. బాయిలర్ అయితే 200. రాజులు సెంటర్ అండి. రాజుల సెంటర్ లో ఫిష్ మార్కెట్ ఇది. మీకైతే ఎంట్రన్స్ అయితే చూపించాను చూడండి. ఇది రాజులు. ఇది బస్ స్టాండ్కి వెళ్ళే రూటు ఇక్కడండి.
రాజుల ఫిష్ మార్కెట్ అయితే గోదావరి పక్కనేనండి. గోదావరి ఆ పక్కనే ఏటుకొట్టు పక్కనే ఆ మార్కెట్ మాట రాజులు. అంటే గోదావరిలో ఫ్రెష్గా పడి చేపలన్నీ కూడా మనకి మార్కెట్లో అయితే ఉంటాయి. మీరైతే చూడొచ్చు. ఇదంతా కూడా గోదావరి పక్కనే. మీకు గోదావరి అయితే చూపిస్తాను. రాజులు ఫిష్ మార్కెట్ గోదావరి. రాజులు గోదావరి అండి ఇది. ఇదేమో గోదావరి. రాజులు గోదావరి. గోదావరి పక్కనే ఏటుకొట్టు పక్కనే మన మార్కెట్ అయితే ఉంటుంది అన్నమాట. అలా ఊర్లోంచి రావచ్చు. అది మెయిన్ రోడ్డు. ఇదేమో ఏటుకొట్టు, ఇదేమో గోదావరి. రాజులు గోదావరి. గోదావరి పక్కనే ఏటుకొట్టు పక్కనే మన మార్కెట్ అయితే ఉంటుంది అన్నమాట. అలా ఊర్లోంచి రావచ్చు.